అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మొదటి అంతస్తులో ఉండే వారికి 10,000 రూపాయలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 రూపాయలు, చిరు వ్యాపారులకు 25,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తాం. 2 వీలర్కు 3,000 రూపాయలు, 3 చక్రాల వాహనాలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తాం. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా డ్యామేజ్ అయితే 9,000 రూపాయలు ఇస్తాం. పూర్తిగా డ్యామేజ్ అయితే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు. సెరికల్చర్కు 6,000 రూపాయలు, పశువులకు 50,000 రూపాయలు, వరి ఎకరాకు 10,000 రూపాయలు, చెరుకుకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం. చేనేత కార్మికులకు రూపాయలు 15,000 నష్టపోయినా ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం చేస్తాం. 40 లక్షల రూపాయల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు 1,1,5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి 1,50,000 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కో కోడికి 100 రూపాయలు, షెడ్డు ధ్వంసం అయితే 5,000 రూపాయలు, పశువులకు 50,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000, గొర్రెలకు 7,500, ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తాం. హెక్టార్ పత్తికి 25,000 రూపాయలు, వేరుశెనగకు హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డిస్టిలేషన్ రెస్ట్రిక్షన్స్కు 15,000 రూపాయలు, పసుపు అరటికి 35,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు. మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులు హెక్టార్కు 15,000 రూపాయల చొప్పున ఇస్తాం అని చెప్పారు. బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9,000కు పైగా క్లెయిములు పరిష్కరించాం. ద్విచక్ర వాహనదారు 71 కోట్ల మేర క్లెయిములు చేశారు. 6 కోట్లు చెల్లించాం. 6,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయని సీఎం వివరించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.